పరం శాంతి. ఒక్క బేహద్ బాపుకు మాత్రమే సహాయకారిగా ఉండండి. బేహద్ బాపు నుండి సహాయం తీసుకోండి, ఇంకెవరి నుండి సహాయం తీసుకోవద్దు. ఒక్క బేహద్ బాపుని మాత్రమే స్మృతి చేయండి, మిగతా ఇంకెవరిని గుర్తు చేయవద్దు. మీరు ఎవరినైనా జ్ఞాపకం చేస్తే వారితో పాటు భూత ప్రేతాలు ఉంటాయి, అవి వచ్చేస్తాయి. రెండవది, ఒక్క సెకను ముందు జరిగిపోయిన కర్మకు బిందువు పెట్టి ముందుకు వెళ్ళిపోండి. మీరు వెళ్ళే చోటుని బేహద్ కళల పరంధామం గుర్తు చేసుకోండి. ఎల్లప్పుడూ బేహద్ కళల పరంధామంలో లైట్ స్వరూపం ఇంటిలో ఉన్నాను అని అనుకుంటూ ఉండండి. ఇంటిని లైట్ హౌస్గా తయారు చేసుకుంటే ఏ ఆత్మ అయినా లోపలికి వస్తే ముక్తి అయిపోతుంది. కీటకం లాంటి, దోమల లాంటి ఆత్మలు. కాబట్టి ఎవరి సహాయం కోసం ఎతకవద్దు. హెల్ప్ దొరక్కపోవడం అంటూ జరగదు. మిమ్మల్ని బేహద్ విమానంలో కూర్చోబెట్టే వరకు ఇది గ్యారంటీ. 33 కోట్ల దేవతలు, కొద్దిగా నిశ్చయం ఉన్న ఏ ఆత్మ అయినా సరే బేహద్ బాబుని స్మృతి చేస్తే హెల్ప్ తప్పకుండా లభిస్తుందని అంటున్నారు బాపూజీ.